ప్రధాని నరేంద్ర మోదీ రికార్డుల మోత మోగిస్తున్నారు. ఎలాంటి గ్యాప్ లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో నేతగా అవతరించారు. ఇందిరాగాంధీ రికార్డుని బ్రేక్ చేశారు. నెహ్రూ రికార్డు వైపు దూసుకెళ్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ అధిగమించారు. ప్రధాని పదవి చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో నేతగా ఆయన రికార్డు సృష్టించారు. 2014 మే 26వ తేదీన తొలిసారి ప్రధాని అయిన మోదీ 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. దివంగత ఇందిరాగాంధీ 24/1/1966 నుంచి 24/3/1977 వరకు 4077 రోజులు ప్రధానిగా ఉన్నారు. అయితే దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట ఆ రికార్డును సాధించారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన ఘనత నెహ్రూ, మోదీలకు దక్కుతుంది. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నెహ్రూ తర్వాత సుదీర్ఘకాలం ఏకధాటిగా పనిచేసిన ఘనత మోదీ సొంతం చేసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మరణించే వరకు దాదాపు 17 ఏళ్లు ప్రధానిగా ఉన్నారు. మోదీ 2029లో మళ్లీ ప్రధాని అయితే నెహ్రూ రికార్డు సైతం బద్దలైపోతుంది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన మోదీ 2014లో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అప్పటి నుంచి ప్రధానిగా ఉన్నారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర పార్టీ తొలి నేత కూడా మోదీయే నిలిచారు. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత కూడా మోదీనే. దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులందరిలో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోదీగా రికార్డు సృష్టించారు. వరుసగా అత్యధిక సమయం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఈరోజు వారు 2వ స్థానంలో నిలిచారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తుల్లో మోడీ గారు ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీని కూడా అధిగమించి 2వ స్థానంలో వచ్చారు. వారికి తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తుపాకీ కొట్టినమా దిగిందా లేదా చూడాలి. 11 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు పరిపాలించిన లాభం లేదు. భారతదేశంలో నెహ్రూ గారి పరిపాలన చారిత్రాత్మకం. ఈరోజు కూడా నెహ్రూ గారి ఆనవాళ్ళు, చిహ్నాలు మీరు మలపాలన్నా మలపలేక ఈ భారత నిర్మాణం లోపల ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న భారతదేశానికి ఒక పంచవర్ష ప్రణాళికలు వేసుకొని అనేక భారీ ప్రాజెక్టులు, పారిశ్రామికరణ, వ్యవసాయీకరణ, యాంత్రీకరణ ఇలా అన్ని రకాలు చేసిండ్రు. కాబట్టి ఇలా దేవాలయాలు లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు నెలకొల్పిండు. కాబట్టి ప్రపంచంలో భారతదేశం నిలబడగలుగుతుంది. అది నెహ్రూ. మీరు పుస్తమానం 10 సంవత్సరాలు రామాలయం పెట్టుకొని దాన్ని కూడా కట్టకపోతుంది. మీకు ఏం అర్హత ఉన్నది చెప్పుకోవడానికి? కొన్ని పక్షులు చాలా 100 ఏళ్ళు బతుకుతాయి, లాభం లేదు. చకోర పక్షుల్లాగా కొన్ని పక్షులు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అట్లా నెహ్రూ గారి గురించి మీరు పోల్చుకుంటున్నారంటేనే మీ విలువ ఎంత ఉందో అర్థమైపోతుంది. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాద్ నగర్లో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మోదీ. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్లో చేరి వాద్ నగర్లో స్వయం సేవక్గా శాఖలకు వెళ్లేవారు. 1970లో అహ్మదాబాద్ చేరుకుని ఆర్ఎస్ఎస్లో చేరిన అతి కొద్ది కాలంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టారు. 1978లో సూరత్, వడోదర ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ సంభాగ్ ప్రచారక్గా బాధ్యతలు అందుకున్నారు. 1985లో మోదీ ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీతో జత కలిశారు. 1987లో అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 1987లో గుజరాత్లో బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యారు. 1995లో బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఎన్నికై ఢిల్లీకి మకామార్చారు. ఆ తర్వాత హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించారు. 1996లో బీజేపీ జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎంగా కేశుభాయ్ పటేల్ను తప్పించి నరేంద్ర మోదీకి సీఎం బాధ్యతలు అప్పగించింది. గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మోదీ ఎమ్మెల్యే కూడా కాదు. 2002 ఫిబ్రవరిలో గుజరాత్లోని రాజ్కోట్ అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో మోదీ పోటీ చేసి గెలుపొందారు. నరేంద్ర మోదీ ప్రత్యక్ష పోటీకి దిగడం అదే మొదటిసారి.
ఆ తర్వాత 2007, 2012లలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయ్యారు. देखिए आदरणीय हमारे पंतप्रधान जी ये विश्व गुरु हैं. आज उनके पूरे इस टेन्योर में बहुत सारे रिकॉर्ड वो तोड़ते तोड़ते जो चीजें कांग्रेस के 60 साल में नहीं हुआ वो मोदी जी ने अपने पूरा जर्नी में उन्होंने करके दिखाया है. इसलिए मुझे विश्वास है कि अभी तक तो और बहुत सारे रिकॉर्ड मोदी जी को तोड़ना बाकी है और वो इसी तरीके से तोड़ के द ग्रेटेस्ट प्राइम मिनिस्टर ऑफ इंडिया जब भी नाम लिया जाएगा तभी पहला नाम हमारे मोदी जी का होगा. అత్యధిక అంతర్జాతీయ ట్రిప్స్ వేసిన ప్రధానిగాను మోదీ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 91 సార్లు విదేశీ పర్యటనలు చేసి 78కి పైగా దేశాలను సందర్శించారు. విదేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా, ఫ్రాన్స్ మొదలైన 5 దేశాల్లో చేసిన అధికారిక పర్యటనకు 67 కోట్లు వ్యయమైంది. 2021 నుంచి 2024 వరకు ఆయన విదేశీ పర్యటనలపై మొత్తం 295 కోట్లు వ్యయమైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కాలంలో మారిషస్, సైప్రస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటనకు ఎంత వ్యయమైంది తెలపలేదు. ఈ సంవత్సరం ప్రధాన పర్యటనలన్నిటిలోకి అతి ఖరీదైంది ఫ్రాన్స్ పర్యటనే. మోదీ ఫ్రాన్స్ పర్యటనకు 25 కోట్లు ఖర్చు చేశారు. 2023లో మోదీ అమెరికా పర్యటనకు 22 కోట్లు ఖర్చు చేశారు. మోదీ 2024లో 16 దేశాల్లో పర్యటించారు.